24 రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. నిజానికి అరెస్టే కాకూడని నేరం చేస్తే చట్ట ప్రకారం చెప్తున్నా, మోరల్ యాంగిల్ కాదు. సో ఇతనికి 24 రోజులు జైల్లో పెట్టారు. అది కూడా 16 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదైనవి. మొత్తం 30 కంప్లైంట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 16 కేసులు ఎఫ్ఐఆర్ నమోదయ్యి, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో పిటి వారెంట్, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వార్ని అంటే ఒక కేసులో ఆల్రెడీ జైల్లో ఉంటే ఇంకొక కేసులో అతన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ వారెంట్ అప్లికబుల్ అవుతుందన్నమాట. అలాగా అతను ఇంకా వచ్చేస్తాడు అనగా సిఐడి ఎంటర్ అయింది. సిఐడి ఒక కేసు పెట్టింది. సో దాంట్లో మళ్ళీ కోర్టు ఈ సిఐడి కేసు పెట్టింది, ఇది ఈ సెక్షన్ల కింద పెట్టచ్చా, దీన్ని అరెస్ట్ చేయొచ్చా అనేది కూడా కోర్టు ఏం చూడకుండా మళ్ళీ కూడా హైకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టి మళ్ళీ కింద కోర్టు ఇతనికి రిమాండ్ ఇచ్చేసింది. సో మళ్ళీ ఇతను గుంటూరు జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు నిన్న ఈ కేసులో కూడా ఆయనకి బెయిల్ వచ్చింది. సో బెయిల్ కండిషన్లు ఏంటంటే 2 లక్షల జామీను, షూరిటీ, తర్వాత 2 మనుషులు జామీన్ ఇవ్వాలి. ఇది ఫ్రైడే వచ్చింది బెయిల్. ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకి టైం పట్టింది. సో సాటర్డే నిన్న ఆయన బయటకు వచ్చాడు. సో కండిషన్లు ఏమున్నాయంటే, ఒకటి ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే ఈయన గుంటూరుకి వెళ్ళి మంగళగిరిలో సిఐడి ఆఫీస్లో 10 నుంచి 12 లోపల సంతకాలు పెట్టాలి 1 మంత్ వరకు. సో దట్ ఈజ్ నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2 వచ్చి దేశం వదిలి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అదే నెంబర్ 2. నెంబర్ 3 వచ్చి ఇతను ఈ కేసు గురించి కానీ లేకపోతే తనని ఎలా ట్రీట్ చేశారని కానీ ఈ విషయాలు ఏవి బయట మాట్లాడకూడదు, అంటే విమర్శించకూడదు. సో అది నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేసి మిగతా కేసుల్లో కావచ్చు, ఇప్పుడు బెయిల్ వచ్చిన కేసులో కావచ్చు, అన్నిట్లో కూడా పోలీసులకు సహకరించాలి. ఇది 4 కండిషన్. ఇవి జనరల్గా బెయిల్ ఇచ్చేటప్పుడు పెట్టే కండిషన్లు. ఎవరికైనా పోసానికి స్పెషల్ ఏం కాదు, అందరికి ఇదే పెడుతుంటారు వాళ్ళు. జనరల్గా ఉండే నామ్ అనమాట. అంటే బెయిల్ ఎందుకు ఇస్తారు మామూలుగా, అసలు బెయిల్ అనేది రూల్ అని, జైలు అనేది ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. ఏ మనిషినైనా కూడా అతనికి ఫండమెంటల్ రైట్ వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. సో ఈ లైఫ్ని, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ని, జీవించే హక్కుని భంగం కలిగించడమే జైల్లో పెట్టడం అంటే. సో జైలుకి పంపించాలనుకున్నప్పుడు కొన్ని కండిషన్లు ఉంటేనే జైలుకి పంపించాలి. అంటే ఈ వ్యక్తి ఫ్లైట్ రిస్క్ అంటారు. ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోతాడేమో అని, లేదు సాక్షుల్ని బెదిరిస్తాడా లేదా ప్రలోభపరుస్తాడా అని, 3వది సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడు. వీటిని ప్రూవ్ చేయగలగాలి. ఇవి నిజమని, అంటే అతను చేయగలడు అన్నది నమ్మితే కోర్టు అప్పుడు అతనికి బెయిల్ ఇవ్వకుండా జైల్లోకి పంపించవచ్చు. సో ఇక్కడేమైంది, ఇతను అవన్నీ చేయడు కాబట్టి ఇతన్ని బెయిల్ ఇచ్చేయచ్చు అనేది బెయిల్ ఇచ్చేశారు. 2వది అసలు ఇతను సెక్షన్లే నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అంటారు. కాగ్నిజబుల్ అంటే వితౌట్ పర్మిషన్ అరెస్ట్ చేయొచ్చు ఎవరినైనా. సో అందుకని ఇతని సెక్షన్లు కూడా నిజానికి రాంగ్ సెక్షన్లు పెట్టారనేది కూడా ఉంది కాబట్టి ఇతను బెయిల్ ఇవ్వడంలో పెద్ద ఇది లేదు. పైగా 24 రోజులు జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు లోకేష్ కాల్ వచ్చింది అనేది ఒక ఇది వస్తుంది. చాలామంది ఏమనుకున్నారంటే లోకేష్ పోసానికి ఫోన్ చేశాడు, పోసానికి ఫోన్ చేసి పరామర్శించాడు అన్నట్టుగా కొంతమంది రాశారు. నిజానికి అది కాదు, రివర్స్. అంటే లోకేష్ అరెస్ట్ చేయించాడు, లోకేషే ఈపీటీ వారెంట్లు పెట్టించాడు. నిన్న కూడా బెయిల్ వచ్చినాక కూడా లోకేష్ ఆఫీస్ నుంచి జైలు అధికారులకు ఫోన్ వచ్చింది. అందుకని వాళ్ళు ఫ్రైడే రిలీజ్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఒకరోజు ఆలస్యం చేశారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఎవరు, అంబటి రాంబాబు ఆరోపిస్తున్నాడు. అది వాస్తవమే, ఎందుకంటే లోకేషే కదా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తుండేది. కాబట్టి ఇవన్నీ కూడా లోకేష్ టీమే డీల్ చేయిస్తుంది. ఎవరోని అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, వాడిని ఏ కేసులో ఎట్లా ఇరికించాలి, ఇదంతా లోకేష్ టీం చూడకపోతే అంత డబ్బులు వస్తాయి. అదే కదా మోడల్ ఆఫ్ ద బిజినెస్. ఇంకా వేరే ఏమి మోడల్ కాదు కదా. వాళ్ళకి ఏదో ఉత్పత్తి చేసో అవి అమ్మాలి అవన్నీ కాదు కదా. ప్రజల్ని ఎలా ఏమార్చాలనేదే వాళ్ళ బిజినెస్. కాబట్టి ప్రజల్ని ఏమార్చాలంటే ఇన్ఫ్లుయెన్సర్ని, సినిమా వాళ్ళని, క్రికెట్ వాళ్ళని, వీళ్ళు సమాజం మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు కాబట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే గవర్నమెంట్ కూడా 30 to 40%, 30% బేస్ ట్యాక్స్, దాంతో మళ్ళీ ఎడ్యుకేషనల్ స్ట్రెస్ అని, దాని ఏమంటారు హెల్త్ ట్యాక్స్ అని, ఇవన్నీ కలిపి దాదాపు 39 to 40% ట్యాక్స్ గవర్నమెంట్కి కూడా వెళ్తుంది.
సో అంటే గవర్నమెంట్ కూడా దీంట్లో భాగం నిజానికి. అందుకని నేను చాలాసార్లు చెప్తుంటా, వీళ్ళని మాత్రం మనం ఏదో విలన్ లాగా చూస్తున్నాం కానీ అసలు విలను గవర్నమెంట్ అని చెప్పాలి. ఎందుకు దేంట్లో అయినా ఇప్పుడు సారా విషయంగా మనల్ని సినిమా వాళ్ళని విలన్స్ లాగా చూపిస్తారు, వేయకపోతే చాలా సివియర్ అయిపోతారు, సెన్సార్ ఇవ్వరు అసలు, అక్కడ వెయ్యాలి, సిగరెట్ తాగినా మందు తాగినా వెయ్యాలి. ఇదే డబుల్ స్టాండర్డ్స్ అంటారు దీన్ని. అంటే నిజంగా నీకు బ్యాన్ చేయాలన్నప్పుడు సిగరెట్ ప్రొడక్షన్ బ్యాన్ చేయి, దాన్ని డిస్ట్రిబ్యూషన్ బ్యాన్ చేయి. అవి చేయకుండా దాన్ని ఎవడైనా తాగితే సినిమాలో దాని కింద ఇదేయమంటే అంతకంటే హిపోక్రసీ ఉండదు. సో ఇది అన్నిట్లో ఉంటుంది. బెట్టింగ్ యాప్లతో పరిస్థితి కూడా అదే. వీటిని నిజంగా బ్యాన్ చేయదలుచుకుంటే సీరియస్గా చేయొచ్చు. అది ఇప్పుడు స్టార్ట్ అయినట్టు ఉంది. తెలంగాణలో కూడా దాదాపు ఈ సైబర్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము 108 యాప్స్ని బ్యాన్ అంటే బ్యాన్ కాదు, అది నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సైబర్ ఫెన్సింగ్ అంటారు. మనం ఎట్లాగో ఫిజికల్గా ఫెన్సింగ్ వేస్తాము, సైబర్గా ఆన్లైన్లో కూడా ఫెన్సింగ్ ఉంటుంది. అంటే ఒక ఏరియాలోకి రాగానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాగుట్ట పరిధిలో ఫెన్సింగ్ వేశారనుకో, సైబర్ ఫెన్సింగ్ మన ఫోన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లో ఆ యాప్ పనిచేయదు, ఇంకా ఈ ఫెన్సింగ్ వల్ల అడ్డుకుంటుంది. ఇది మనం ఓపెన్ చేస్తే